మోషేను దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వం నుండి తీసుకురావడానికి పిలిచాడు. అతను ఫరోను ఎదుర్కొని దేవుని ఆజ్ఞను ప్రకటించాడు, నా ప్రజలను విడిచిపెట్టు. దేవుడు మోషే ద్వారా 10 తెగుళ్లను ఐగుప్తుపై కొట్టాడు. నైలు నదిని రక్తంగా మార్చడం, మిడతల దండు పంపడం, ఐగుప్తు ప్రతి ఇంటి కుమారుల మరణం వంటివి. మోషే ఎరుపు సముద్రాన్ని చీల్చి ఇశ్రాయేలీయులు ఫరో సైన్యం నుండి తప్పించుకోవడానికి దారి చేశాడు. తర్వాత సీనాయి పర్వతంపై దేవుని నుండి 10 ఆజ్ఞలను పొందాడు. మోషే తర్వాత చాలా కాలం గడిచేసరికి ఇశ్రాయేలీయులు దేవుణ్ణి మరచిపోయి విగ్రహాలను ఆరాధించడం ప్రారంభించారు. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరికి తన శక్తిని గుర్తు చేయడానికి ఎలీయాను పంపాడు. ఎలీయా బయాలు అనే అబద్ధ దేవుడి ప్రవక్తలను సవాలు చేశాడు. వారు కర్మెల్ పర్వతంపై ఎద్దులను బలిగా అర్పించగా ఎలీయా స్వర్గం నుండి అగ్నిని దించి తన బలిని సంపూర్ణంగా దహించాడు. తన దేవుని శక్తి బయాలు ప్రవక్తల కంటే ఎంతో ఎక్కువ అని నిరూపించాడు. ఆ సమయంలో 3 సంవత్సరాలుగా వర్షం లేక ప్రతిదీ కరిగిపోయి పొడిగా ఉండేది. కానీ ఎలీయా కర్మెల్ పర్వతంపై విజయం సాధించిన తర్వాత అతను ప్రార్థించగా ఆకాశం నుండి వర్షం కురిసింది, కరువును ముగించింది. ఎలీయా ఎప్పుడూ చనిపోలేదు. అతనిని అగ్నిరథంలో స్వర్గానికి తీసుకువెళ్లారు, దేవుని రాజ్యంలో అతనికి ఉన్న ప్రత్యేక స్థానాన్ని చూపిస్తూ. ఎలీయాకు ఎలీషా అనే శిష్యుడు ఉన్నాడు. ఎలీషా ఇతర ఏ ప్రవక్త కంటే ఎక్కువ సూచించబడిన అద్భుతాలు చేశాడు. అతను విషపూరిత బావిని శుద్ధి చేశాడు. ఒక విధవ స్త్రీని అప్పు నుండి కాపాడటానికి ఆమె నూనెను వృద్ధి చేశాడు. ఒక బాలుడిని మరణం నుండి లేవనెత్తాడు. ఎలీషా సిరియా సైన్యాధిపతి నాయమాన్ కుష్ఠరోగాన్ని కూడా కుదిర్చాడు. దేవుడు స్వస్థపరచగలడని మరియు రక్షించగలడని చూపించాడు. ఎలీషా తర్వాత ఇశ్రాయేలు చరిత్రలో అపాయకరమైన కాలంలో యెషయా అనే కొత్త ప్రవక్త ఉద్భవించాడు. అతను రాబోయే మెస్సియను గురించి దర్శనాలు చూసి కన్యక జననాన్ని ప్రకటించాడు. యెషయా ప్రవచనాలలో ఒకదానిలో మన తప్పుల కోసం యేసు జీవితం మరియు త్యాగాన్ని తెలియజేయడానికి ఏకిన వేదనను అనుభవించే సేవకుడిని చూశాడు. యెషయా సేవ తర్వాత చాలా కాలంలో దానియేలు అనే కొత్త ప్రవక్త బాబిలోనియా మరియు పర్షియా రాజుల కింద సేవ చేస్తూ ఎవరూ వివరించలేని స్వప్నాలను అర్థం చేసుకున్నాడు. దానియేలు ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేస్తూ ప్రార్థన చేయడం మానుకోవడానికి నిరాకరించాడు. దీంతో దానియేలు ఆకలితో ఉన్న సింహాలు నిండిన గుహలోకి విసిరివేయబడ్డాడు. కాని దేవుడు దూతను పంపి అతన్ని రక్షించాడు. దానియేలు కూడా రాబోయే మెస్సియా మరియు కాలాంతం వంటి భవిష్యత్ సంఘటనల దర్శనాలు చూశాడు. ఈ ప్రవక్తలు శక్తివంతులు, కాని అది వారి స్వంత బలం వల్ల కాదు, వారి లోతైన విశ్వాసం మరియు దేవునికి కట్టుబడి ఉండటం వలన.